మీకు తెలుసా ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఇంటర్నేషనల్ యూత్ డేగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే మీకు తెలుసా, బైబిల్లో కూడా యవనస్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బైబిల్లో యవనస్తుల యొక్క దశ గురించి, యవన కాలం గురించి అనేకమైనటువంటి మంచి వచనాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, యవనస్తులు దేని చేత వాళ్ళ నడవడికను మార్చుకుంటారు, వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు, వాళ్ళ ప్రవర్తనను మార్చుకుంటారు, వాళ్ళ వ్యసనాల్ని మార్చుకుంటారు, వాళ్ళకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని దేని చేత వాళ్ళు విడుదల పొందగలుగుతారు అంటే దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనిషి ఎలా బ్రతకాలో చెప్తుంది. దేవుని యొక్క వాక్యము భయం పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యము జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యము దేవుని మీద ప్రేమ కలిగి అదేవిధంగా చెడ్డవాటిని అసహించుకునేలాగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము జీవితాన్ని మార్చుకునేలా చేస్తుంది. మీరు గమనించే ఉంటారు, అనేకమైనటువంటి సాక్ష్యాలు మనము ఈ రోజుల్లో వింటా ఉన్నాం. దేవుని నమ్మిన తర్వాత యువతలో చాలా మార్పులు వచ్చాయి. అనేకమైనటువంటి వ్యసనాలను విడిచిపెట్టినటువంటి వారు, డ్రగ్స్ విడిచిపెట్టినటువంటి వారు, మత్తు పానీయాలు విడిచిపెట్టినటువంటి వారిని మనము అనేకమైనటువంటి వారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి యువత గురించి ప్రార్థన చేసేటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. యువతని అనేకమైనటువంటి చెడ్డ వాటిని ప్రేరేపిస్తూ, యువతని అనేకమైనటువంటి చెడు మార్గాల్లో నడిపిస్తూ సాతాను గర్జించు సింహం వలె యువత మీద పనిచేస్తూ ఉన్నాడు. ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తూ ఉన్నాడు, చెడ్డ కార్యాలు చేసేలాగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. యువత కొరకు మనం ప్రార్థన చేయాలి. యువత దేవుని యొక్క మార్గములో నడిచేలాగా, వారి యొక్క బంగారు భవిష్యత్తును వారు కట్టుకునేలాగా, దేవుని యొక్క సహాయం పొందే విధంగా మనం యువత కొరకు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అయితే ఈరోజు ఒక చిన్న ప్రార్థన యువత కొరకు చేద్దామా? మా తండ్రి, యవనస్తులు దేని చేత వారి యొక్క నడతను సరిచేసుకుంటారంటే నీ వాక్యం చేత మాత్రమే అని చెప్పి నీ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. వారికి ఉన్నటువంటి వ్యసనములను విడిపించండి. వారి యొక్క జీవితాల్లో వారికి మంచి గోల్స్ని మీరు దయచేయమని, వారిని నీ యొక్క రాజ్య వారసులుగా మీరు వాడుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.